ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక పెద్ద మోహిని శిఖరంకి అయితే ఇప్పుడు వెళ్తున్నాను. ఈ మోహిని శిఖరం ఎలా ఉంటుంది, దీని చరిత్ర ఏంటి అని మీకు మొత్తం చెప్తాను, చూస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను యానా కేవ్స్కి అయితే వచ్చినాను. యానా కేవ్స్ అంటే మోహిని శిఖరం అని కూడా అంటారు. ఈ యానా కేవ్స్ దగ్గర మోహిని శిఖరం అనేది ఇక్కడ ఆల్మోస్ట్ 390 అంటే 390 అడుగుల ఎత్తులో ఉండే అందమైన రతి నిర్మాణం. రెండు గొప్ప శిఖరాలు కలిగి ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ పెద్ద కొండ, అంటే ఇక్కడ గుహలు కూడా చాలా ఉన్నాయి. కేవ్స్ అంటే ఇన్సైడ్ లో మనం పోవాలంటే కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ మనకి చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనకి మొత్తము చుట్టూ చూసిన అడవి ఇక్కడ ఉండేది. ఈ పెద్ద అడవి అంటే ఒక సముద్రం ఎత్తులో మనకి ఒక హైట్, అంటే లోతు ఎలా ఉంటుందో అలా ఇక్కడ 390 అడుగులు ఎత్తులో ఉంటుంది. రెండు శిఖరాలు, ఒక శిఖరం ఏమో ఒక కొండపై ఏమో మోహిని శిఖరం అని అంటారు, ఇంకొక కొండ అయితే భైరవేశ్వర శిఖరం అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి యానా, అంటే యానా కేవ్స్ అని దీని పేరు. యానా కేవ్స్ మోహిని శిఖరం అని ఉంటుంది. ఈ చూసేదానికి ఈ కొండ మొత్తము నల్లగా రాళ్ళు ఈ కొండ ఉంటుంది. నల్లటి కలర్ అయితే మొత్తము ఈ కొండ అయితే ఉంటుంది. ఇది చూసేదానికి చాలా మంది అయితే ఈ ఈ కేవ్స్కి అయితే చూసే చాలా మంది వస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. ఈ ఇన్సైడ్ పోవాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది. దాన్ని మనము చూసుకుంటూ ఇన్సైడ్ లో మనం పోవాల్సి పడుతుంది. ఇక్కడ ఒకప్పుడు భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని నుండి వరం పొంది దేవతలపైకి ఎదురు తిరిగి ఆ సమయంలో వచ్చి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి భస్మాసురుడిని తన చేతులతోనే స్వయంగా చంపి అక్కడి నుంచి ఈ భస్మాసురుడిని బూడిద చేశాడు విష్ణువు. ఆ బూడిదనే ఇప్పుడు ఈ కొండలు మొత్తము నల్లగా మారి ఉంది అని ఇప్పటికి కూడా చాలా మంది అయితే నమ్ముతారు. అంటే మహావిష్ణుడు అప్పుడు ఇక్కడ మోహిని అవతారం ఎత్తిండే దానివల్ల మోహిని కూడా ఇప్పటికి కూడా ఈ కొండల్లోనే ఉంది అని చెప్పి చాలా మంది అయితే నమ్ముతారు. నైట్ అయితే ఇక్కడ ఎవరు ఎక్కువగా రారు, ఎందుకంటే ఇక్కడ పెద్ద కేవ్స్, ఈ ఇన్సైడ్ కేవ్స్ కొన్ని చోట్ల పోవాలంటే చాలా భయం వేస్తుంది. ఇక్కడ అంత దీనిగా అంటే మనకి ఇన్సైడ్ లో అయితే వెలుతురు అయితే ఎక్కువగా ఏమి ఉండదు. మనం టార్చ్ అనేది ఏమైనా తీసుకోపోవాలి. కొన్ని చోట్ల అయితే మనకి ఈ వెలుతురు అయితే బాగా, అంటే పైన నుంచి మనకి సూర్యుడు అయితే ఇన్సైడ్ లో పడతాడు, మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కటిను. ఇది చూసేదానికి కూడా చాలా బాగుంది. ఇన్సైడ్ ఒక ట్రెక్కింగ్ లాగా మనకి ఫీల్ అయితే అవుతుంది. ఇది ఒక పెద్ద అడవి చుట్టూను మనకి ఎక్కడ ఏది ఒక విలేజ్ కానీ ఏమి కనపడదు. ఈ కొండ మాత్రమే కనబడుతుంది. అంత హైట్ లా ఉంటుంది అనమాట ఈ కొండ అయితే. ఇక్కడ ఈ కేవ్స్ లోగా వచ్చి ఈ గుహల శివలింగం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ శివలింగము స్వయంభూతంగా నెలసిన శివలింగం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ ఉండే ఈ విలేజ్ లో కొంచెం దూరంలో నుంచి వచ్చి ఇక్కడ పూజలు కూడా చేస్తారు. ఈ గుహల అయితే శివరాత్రి నాడైతే ఇక్కడ రథోత్సవం అయితే చాలా పెద్దగా నడుస్తుంది. అప్పుడు కూడా భక్తులు చాలా మంది అయితే చాలా వస్తారు. ఇక్కడైతే గుడి అనేది ఏమీ లేదు, ఇది ఒక ట్రెక్కింగ్ ప్లేసు. ఇక్కడ ఒక పెద్ద కొండ ఉండేది, కానీ ఆ మోహిని అవతారం ఎత్తినప్పుడు ఇక్కడ వచ్చిందే అప్పట్లో స్వయంభూతంగా, అంటే ఒక శివలింగము ఇక్కడే నెలసింది అని ఇప్పటి కూడా శివలింగం అయితే మనం చూడవచ్చు. ఈ యానా కేవ్స్ వచ్చి మోహిని శిఖరము బెంగళూరు నుంచి ఇక్కడికి 480 కిలోమీటర్లు అయితే అవుతుంది. ఇది గోకర్ణ రూట్ లోనే మనకి వస్తుంది. ఇక్కడ చూడవచ్చు. నా వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొన్ని వీడియోలతో నేను మీ ముందు